రోడ్డు వీడియో తీస్తున్నాను పెనుమద వరకు జస్ట్ వీడియో కవర్ చేస్తాను. నేను ఎవాంజలిస్ట్ అండి. గూగుల్ మ్యాప్లో లొకేషన్ తీసి ఈ వీడియోని అటాచ్మెంట్ చేసి ఆన్లైన్లో వేస్తూ ఉంటున్నాను మా ఛానల్. నేను పెనుమద వెళ్తున్నాను ఈవేళ, అక్కడ ఎవాంజలిస్ట్ చేస్తున్నాను అని కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. అంటే సబ్స్క్రైబర్స్ చిన్న ఛానల్. వీడియో క్వాలిటీ అంత బాగోదు కానీ ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని తీసుకోవాలండి, సజెషన్ తీసుకోవాలి. రాజన్న భూమి దగ్గర తీసుకుంటారు. రాజన్న మనందరికీ అన్న. థ్యాంక్స్ అండి. ఒక్క సెకండ్. ఓకేనండి, థ్యాంక్ యూ. రాజన్న మనందరికీ అన్న. జగనన్న రావాలి. పేదల బడుగు బలహీన పేదల వర్గాలకు కడుపు నిండా అన్నం తినే అవకాశం కల్పించాలి. ఇప్పుడున్న సీఎం పేదలను ఏం పట్టించుకోవట్లేదు. అన్న క్యాంటీన్కి రమ్మంటాడు, అక్కడ ఏమో వాళ్ళు 2 రోజులు తింటే 3వ రోజున హాస్పిటల్కి వెళ్తున్నారంట క్యాంటీన్లో తిన్నవాళ్ళు. ఒకవేళ వెళ్ళినా పొలం అంటే జనాలు వెళ్ళినా ఎంతమంది పెడతారు వాళ్ళు. సీఎం గారికి కొంచెం ఆలోచన ఉండాలి. జగన్ అన్న ఏమి పథకాలు అమలు చేశాడు, వాటిలో కనీసం సగమన్నా పేద బడుగు బలహీన వర్గాలకి చేయూతనిచ్చే విధంగా ఆయన ఇప్పుడు ఫ్రీ క్యాష్ సర్క్యులేట్ చేశాడు కాబట్టి ఎకనామీ, ఏపీ ఎకనామీ అలా స్టేబుల్గా ఉంది. ఈయనకిలాగా బిగేసి కూర్చుంటే, బిగబొట్టి కూర్చుంటే అందరూ ముష్టెత్తుకునేవారు. అప్పుడు కరోనా టైంలో ఆకలి చావులు చచ్చిపోయేవారు. జగన్ అన్న కాబట్టి ఆకలి చావులు లేకుండా చూశాడు. పరిపాలన దక్షత ఉండాలండి. రాజన్న నుంచి వచ్చిన పరిపాలన దక్షత జగనన్నకు ఉంది. ఈయనేమో ఇండస్ట్రీ అంటాడు, 40 years ఇండస్ట్రీ అంటాడు. మోడీ భజన చేస్తున్నాడండి. నాకు అర్థం కదా. మోడీ ఎవడో తెలుసు కదా. గుజరాత్ని కాల్ చేశాడు, ఇప్పుడు దేశాన్ని కాల్ చేస్తున్నాడు. బెంగాల్లో కుంపటిట్టేశాడు, దేశాన్ని కాల్చిపడదొక్కుతున్నాడు. కంటికి కనిపించని ముక్కలు చేసేసాడు దేశాన్ని. 2 ముక్కలు, హిందూస్, అదర్స్. హిందూస్కే ప్రధానమంత్రి అంట, మరి మిగతా వాళ్ళు భారతీయులు కదా. ప్రధానమంత్రి అంటే ఏంటి? భారతదేశానికి అంతటికి పెద్దన్న లాంటాడు. పెద్దన్న అందరినీ ఆదుకోవాలి. అన్న అని పిలవగానే ఏంటి తంబి అనాలి. నువ్వు హిందువా కాదా అంటాడు. హిందువు అయితేనేమో దా కూర్చో, తొడ మీద కూర్చో అని నడుము నిమురుతాడు. కాదనుకో, నా కాళ్ళు కాడ కూర్చో, ముష్టి పడేస్తాను. ముష్టి కూడా ఇడు, కాళ్ళు కాడ కూర్చో. అలాగే దేవురించుకుంటా చూడు మమ్మల్ని. 3 బాగుంటే అన్న పడేస్తాం, లేదంటే నీ చావు చావు ఆకలితోటి. ఏం ప్రధానమంత్రి అండి. సో ఎనీవే, పాలిటిక్స్లోకి మనం ఎంటర్ కావద్దు. నేను ఇంతకీ ఎవరో మీకు తెలియదు కదా. ఇది పెనుమదం, పెద్దపేట వెళ్తున్నాను. పెనుమదం, పెద్దపేట. గుర్తుపెట్టారా నన్ను? ఓకే ఓకే, ధన్యవాదములు.
బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ వేసరక్త్ మే జయం మినిస్ట్రీస్. మొబైల్ నంబర్ 9292201542, 996663273616, 6281317132. ఇది ఏమో కప్పెట్టారు ఇక్కడ. నైట్లో చూస్తే డెడ్ బాడీలు కప్పెట్టినట్టు ఉన్నాయి. నైట్లో భయపడిపోతాడు బైకుడు. డెడ్ బాడీల మీద కవర్ చేసినట్టున్నాయి చూస్తుంటే డొక్కలో. భయానకమైన సీన్ అన్నమాట. పరిస్థితి అలా ఉంది. సో మా మినిస్ట్రీ తరఫున యేసురక్త్ మే జయం మినిస్ట్రీస్ ఇంటికాడ చర్చ్ ఒకటి కట్టుకుంటున్నామండి. ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. ఆ చర్చ్కి నిర్మాణం కోసం వెళ్ళని ప్రదేశం అంటూ లేదు, అడగని ఇల్లు అంటూ లేదు. ఆ విధంగా ఇంటింటికి వెళ్ళి సువార్త పత్రికలు ఇస్తూ, బైబిల్ చూపిస్తూ, అమ్మ బైబిల్ ఏమన్నా కావాలా చదువుకుంటారని అడుగుతూ, బైబిల్ చదువుకుంటాం అంటే డొనేషన్ ఇవ్వండి అమ్మా అని అడిగి, డొనేషన్ ఇస్తే బైబిల్ ఇచ్చి ప్రార్థన చేయడం. డొనేషన్ బైబిల్లో ఉన్నాయి మాకు అంటే పత్రికలు ఇచ్చి, మరి ఇల్లు చర్చ్ కట్టుకున్నాం కదండి, సహాయం చేయండి అమ్మా అని అలా ఏమన్నా సపోర్ట్ చేస్తే ప్రార్థన చేయడం. ఇది నా యొక్క ప్రభు చెప్పిన ప్రభు ఇచ్చిన డ్యూటీ అండి. ఎర్లియర్ ఒక ఇంజనీర్ని, ఇప్పుడు నేను చేస్తున్న పనికి నా ప్రొఫెషన్కి భిన్నమైనటువంటి క్వైట్ కాంట్రాస్ట్, విరుద్ధంగా ఉంది. కానీ దేవుని సేవలో ఇవన్నీ తప్పదు. దేవుని సేవలో అన్నీ తప్పదు. నేను చేసే పని మీద చాలామందికి నచ్చదు. అలా కాదు సేవ అంటే ఇలాగంటారు. కొన్ని ఇలాగంటే ఇలా చేస్తుంటే ఇలాగెందుకు చేస్తున్నాడు అలా కదా అంటారు. ఎడ్డమంటే తెడ్డమనే రకాల సేవకుల్లో చాలామంది ఉన్నారు. ఇలాగంటే మళ్ళీ సేవకులను దెబ్బపడుతున్నాడు అంటారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి సేవలో. కనుక ఎవరికో ఇష్టమైన రీతిగా మనం ఏం చేయలేం, కానీ ఎవరి మెంటాలిటీ వాళ్ళదే. కానీ దేవుడికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా సేవ చేసుకోవాలి. సో ఈ డాగ్ డేంజర్ కదా. ఓకే. సో మొన్న ఈ ఏరియా అంతా పత్రికలు ఇచ్చి రిక్వెస్ట్ చేశాను, బ్లెస్ చేశాను. ఇంకా కొంచెం లెఫ్ట్ ఓవర్ ప్లేస్ ఉంది ఇక్కడ. ఆ ప్లేస్ కూడా అవతల సెక్షన్, అవతల వైపు కవర్ చేసుకుని పత్రికలు ఇచ్చి డొనేషన్స్ కలెక్ట్ చేసుకుందాం. ప్రభు ప్రేమ, ప్రభు దయా మినిస్ట్రీస్, ప్రభు దయా మినిస్ట్రీస్, ఆయన దయ మా ప్రాప్తి, అదనమాట. సో మా మినిస్ట్రీస్ గురించి, మా చర్చ్ గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను పెనుమదంలో వచ్చాను, పెద్దపేటను బట్టి పెనుమదం అంతా కూడా ఆశీర్వదింపడాలి. పెనుమదం అనే ఈ బిగ్ విలేజ్ అందరూ కూడా రక్షణ పొందాలి, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి. అందరూ కూడా మంచి దేవుని యొక్క ఆశీర్వాదం కలిగి, నెమ్మది కలిగి, శాంతి సమాధానంతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి నాతో ఏకీభవించి. మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసినందుకు గాను. కనుక సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఇక్కడికి మా ఛానల్ రాజబాబు మోసుగంటిలో వేస్తున్నాను. ఆ ఛానల్లో ఈ వీడియో వేస్తాము, దయచేసి చూడండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రైజులోడమ్మా. సో మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుంటే ఓకే, చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి, మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్త్ మే జయం మినిస్ట్రీస్.
మా మొబైల్ నెంబర్ 9966327361 6281317132 9292201542. ధన్యవాదములు.